హాయ్ హలో అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. నేను మీ ఆశ. బాగున్నారా? ఈరోజు కొబ్బరి పాలతో ముంజలు చేద్దాం. చూద్దాం. దానికి కావాల్సినవి ఒక పెద్ద 2 కొబ్బరికాయలు కోరుకుని పక్కన పెట్టుకుందాం. 2 సకాలు చేసుకుని కొబ్బరి కూరని ఒక సగం ఏమో షుగర్ వేసి పొయ్యి మీద పెడదాం. ఒక సగం ఏమో మిక్సీలో వేసి కొంచెం పాలు తీసుకుందాం. ఓన్లీ కొబ్బరి పాలతోనే చేస్తారండి. ఇది మామూలు పాలు కాదు, కొబ్బరి పాలతోనే చేశాను. పాల ముంజలు అంటారు కదా, అవి కొబ్బరి పాలతో చేశాను. కొబ్బరి పాల ముంజలు అనమాట. ఈ సగం ఏమో పొయ్యి మీద పెట్టుకుని షుగర్ వేసేద్దాం. దీంట్లో 1 కప్పు షుగర్ పడుతుంది ఒక కాయకి. మీకు సరిపడినంత షుగర్ వేసుకోండి. ఉన్న సగం మిక్సీలో వేసి పాలు తీద్దాం. సరే, మెత్తగా అయిపోయింది. 1 లీటర్ పాలు, లీటర్ వాటర్ తీసుకుని పాలు తీసుకుందాం. జాలీలో వేసి 1 లీటర్ పాలు అయ్యేటట్టు పిండేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా అది అక్కర్లేదు మనకు ఆ కొబ్బరి. సరే, అలా పిండేసి 1 లీటర్ పాలు అయ్యేటట్టు అవి చిన్న మంట మీద స్టవ్ మీద పెట్టండి. సన్న మంట మీద సిమ్లో పెట్టి 1 కప్పు వరిపిండి, కొంచెం సాల్ట్ టేస్ట్కి కొద్దిగా, 1 కప్పు వరిపిండి అండి. వరిపిండి 1 కప్పు బాగా కలిపేసి అప్పుడు పొయ్యి మీద పెడదాం. దీంట్లో తీపి వేయక్కర్లేదు, ఆల్రెడీ కొబ్బరి పాలే కదా, తీయగా ఉంటుంది. సన్న మంట మీద పెట్టి తిప్పుదాం. ఇది కొంచెం దగ్గరికి అవుతుంది అన్నప్పుడు 1 అరకప్పు బొంబాయి రవ్వ. సరే, చిన్న మంట మీద అలా తిప్పుతూ ఉండండి, గడ్డలు కట్టకుండా. దగ్గరికి అయింది చూసారా, కొంచెం దగ్గరికి అయింది కదా. ఇందులో బొంబాయి రవ్వ వేసేద్దాం. 1 అరకప్పు. వరిపిండి ఎంత వేసామో దానికి సగం బొంబాయి రవ్వ. ఒక 5 నిమిషాలు ఇది వేసి అలా తిప్పుతూ ఉందాం. గట్టిగా అయిపోతుంది. కొబ్బరి పాలతో కదా, కమ్మగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి, మీరు పిల్లలు ఇష్టపడి తింటారు. దగ్గరికి అయిపోయింది. బాగా ఫ్యాన్ కింద పెట్టండి, చల్లారాలి. ఇది చేసుకుందాం. ఈలోపు పూర్ణం. షుగర్ 1 కప్పు, ఒక కొబ్బరికాయ 2 కలిపేసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద తిప్పండి. ఇది కూడా కొంచెం దగ్గరికి అయ్యేదాకా. అయిపోయింది చూసారా, ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. ఇది కూడా చల్లారుతుంది. మూత చేతికి కొంచెం నూనె రాసుకొని చేతికి తీసుకోండి. ముద్ద గట్టిగా అయింది, కరెక్ట్గా అయింది చూసారా. దాంట్లో పలుచగా చేసి మధ్యన కొబ్బరి చేశారు కదా, అది పెట్టేద్దాం. కొబ్బరి పూర్ణం పెట్టేసి మనకి నచ్చిన షేప్లో చేయొచ్చు, మన ఇష్టం. రౌండ్గా చేసుకోవచ్చు, లేకపోతే ముంజు షేప్లో చేయొచ్చు, మన ఇష్టం వచ్చిన షేప్లో చేయొచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో చెప్పండి. సరే, నేనేమో ఈ షేప్ చేశాను, హార్ట్ షేప్. కొంచెం రౌండ్గా కాకుండా ఇలా చేశాను. అంతే, అన్నీ చేసేసి ప్లేట్లో పెట్టుకొని నూనెలో వేయించేసుకోవడమేనండి. నూనె మరిగిన తర్వాత చాలా ఈజీగా అయిపోతుంది ఈ వంట. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కొబ్బరికాయలు ఇంట్లో ఉంటే ఊర్లు పట్టినంత టైం పట్టదు. ఇది ఈజీగా చేసుకోవచ్చు. సరే, నూనె పొయ్యి మీద పెట్టుకొని బాగా కాగిన తర్వాత నూనె వేసుకోండి, లేకపోతే నూనె పీల్చేసుకుంటాం. బాగా కాగిన తర్వాత కొన్ని చిన్నవి కూడా చేశాను, పిండి మిగిలితే. చిన్నవి పెద్దవి కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. బొంబాయి రవ్వ, వరిపిండి, కడిగి ఆరబెట్టిన బియ్యంతో వరిపిండి. సరే, ఎర్రగా వేయించుకుని పక్కన తీసుకోవడమే. రెడీ అయిపోయినాయి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎర్రగా ఎగినాయి చూసారా. ఆల్రెడీ ఉడికిన పిండే కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. నూనె కాగిన తర్వాత వేసి ఇటు అటు కాలితే సరిపోతుంది.
మీ కమెంట్స్లో చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటాయి, ఇంట్లో ట్రై చేయండి. అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.